సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నకరకట్టి కాశయ్య గౌడ్, గౌడ్ బీసీ గారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్, అవునా? తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రెసిడెంట్. ఓకే సార్, ఏం లేదు. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు 11 సంవత్సరాల్లో అంటే ఆల్రెడీ ముందు 10 ఏళ్ళు అధికార బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చి కూడా 13 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్? అంటే పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం పనితీరాలనిపిస్తుంది. ముఖ్యంగా మీ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనితీరాలనిపిస్తుంది. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నాడా లేదా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మీద ప్రేమే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ గత 40-50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళే. అవును. కానీ ఈయనకంటే ఆల్ బాగా చేస్తారని చెప్పి ఆయనకు అధికారం పెడితే కేసీఆర్ ఏది దాన్ని ఏమంటారు, ఒంటరిగా నేను చెప్పిందే చేయాలి, నేను ఏదంటే అది చేయాలి అనే ఆలోచనతోటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛనీయాలి. సరే, కొంతవరకు పర్వాలేదు. ఇది రైతుల విషయంలో అయితే ఇది కొంతవరకు పర్వాలేదు. కానీ మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులు ఎవరికి వారే ఏమన్నా తీరి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేది, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితేది, బట్టి విక్రమార్క అయితేది, దామోదర రాజనరసింహ అయితేది, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఇంతవరకు మంత్రివర్గం ఇస్తాను 6 నెలల నుంచి చేస్తారు. ఖాళీలు ఉన్నాయి, చేయాలంటే కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్పుడు సొంతం ఆయన, ఈయన మంత్రి, ఆయన నాకు కావాలంటాడు. తర్వాత సొంతం కుటుంబ సభ్యులే నాకు కావాలంటారు. కొత్తలకు ఛాన్స్ ఇవ్వట్లేదు. బీసీలకు సరైన న్యాయం జరగట్లేదు. బీసీలు 60% ఉంటే 2 మంత్రులు ఇచ్చారు, కొండ సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్. తర్వాత ఎస్సీల్లో 2 ఇచ్చారు, పొన్నం ప్రభాకర్. మహేష్ కుమార్ గౌడ్ ఆయన పీసీసీ. ఏముంటుంది సార్ పీసీసీ అంటే? కూర్చోవాలి, నిలబడంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఏమన్నా? ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ స్వతంత్రంగా ఇవ్వగలుగుతాడా? ఒక ఎంపీ సీటు వస్తుంది, పలానా బీసీ పెడుతున్నా అంటే ఒప్పుకుంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆడిపోవాలి, వీళ్ళందరూ ఒప్పుకోవాలి, ఢిల్లీ పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఢిల్లీ నుంచి పరిపాలన, కేసీఆర్ ఏమో సొంత పరిపాలన. ఆయన ఏదంటే ఫామ్ హౌస్లో ఉండి ఎప్పుడు ఆయన తోసేది చేసేది, మంచి చేయాలని చూసాడు. కానీ నేను మంచిగా చేస్తున్నాను కూడా, కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయి. 10 ఏళ్ళు కాబట్టి పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు అర్థమై మళ్ళీ ప్రజలకు వస్తాయి అంటాడు. కానీ ప్రజలు మీ అమ్మాయికి తగిన శాస్త్ర వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళకుండా, ప్రజలు కలవకుండా, మతులు కలవకుండా, ఎమ్మెల్యేలు కలవకుండా, సొంతం అది చేసే వరకు ఏది నేతృత్వం అనే కాడికి వచ్చింది. అట్లా ఓడిపోయాడు. తర్వాత ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోయాడు. 10వ తారీఖు దానిక ఉద్యోగం. ఇప్పుడు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూడా, 40 ఏళ్ళ సర్వీసు. ఫస్ట్ ఆడి జీతం వస్తే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు బదులు తెచ్చుకోను, అప్పులు తెచ్చుకోను, ఆ నెల మొత్తం గడుపుకుంటారు. తీరా ఫస్ట్ ఆడి జీతం రాకపోయారు. అరే జీతం రాలేదంటే ఇంకెప్పుడు రాలేదు సార్ మీరు బడవురు అని వాళ్ళు అడిగే ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకుల్లో సిబిల్ పోయే కాలం వచ్చింది. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆడి 10వ తారీఖు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఆడి చదివారు కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫస్ట్ ఆడి ఇస్తుంది, అదొక గొప్పతనం. అదొకటే. ఇంకా ఉద్యోగస్తులకు ఆయన చేసేది లేదు. ఒక పిఆర్సీ లేదు, ఇంకా 4 డిఏలు ఇవ్వాలి, ఏది లేదు, డిఏ ఏరియర్స్ ఇవ్వాలి, తర్వాత హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ప్రజల్లో కూడా వ్యతిరేకత చాలా వచ్చింది. ఎవరిని అడుగు, ఇక రాడు సార్ నేను అయిపోయింది అని అంటుండ్రు. ఎందుకంటే నాకు వ్యవసాయం కూడా ఉంది, ఏంటి రాడు సార్ ఇక వేస్ట్ సార్, కేసీఆర్ బాగుండు అనే కాడికి వచ్చింది. ఎందుకంటే ఈ 1 ఏళ్ళలో వ్యతిరేకత వచ్చింది అట్లా. కాబట్టి రైతు బంధు ఈ సంవత్సరం మొత్తం రైతు బంధు వెళ్ళి కేసీఆర్ ఎమ్మటే సీజన్ రాగానే ఇచ్చేది 5,000 ఎంతో ఇచ్చిన కాడికి ఇచ్చా. కానీ ఆ సీజన్ రాగానే ఇచ్చేది. ఎకరం 5,000 వచ్చినా కానీ చాలు కదా. ఇప్పుడు ఇలా 15,000, 15,000 లేవు, 5,000 లేవు, అసలు లేవు. చివరికి వచ్చే వరకు అసలు లేదు. ఇప్పుడు ఏమంటాడు, అన్ని ఏ విధంగా ఎగ్గొట్టాలని ఆలోచన చేస్తుడు, కొర్రీలు పెట్టే ఆలోచన చేస్తుడు. ఇది ఐటీ ఉన్న వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు, తర్వాత కుటుంబంలో ఏమాత్రం చిన్న ఉద్యోగం ఉన్నా ఇవాళ పట్ల అటెండర్ కూడా 60-70 ఏళ్ళ శాలరీ ఉంటుంది. ఏది గవర్నమెంట్ 60-70 ఏళ్ళ శాలరీ తీసుకుంటే వాడిని కూడా ఐటీ పడుతుంది. అంటే ఆయన కూడా ఎగ్గొడతావు కదా. ఆయనకి ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, 1000 ఎకరాలు ఉండదు, 100 ఎకరాలు ఉండదు. కాబట్టి మినిమం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు కంపల్సరీ ఇవ్వాలి, ఏ కండిషన్ లేకుండా. టీఆర్ఎస్ వాళ్ళు పోరాడుతున్నారు, ఏ కండిషన్ లేకుండా ఇవ్వాలి అని చెప్పి అంటారు. కానీ వీళ్ళు వినరు కదా. ఎందుకంటే మా పరిపాలన మాకు, మాది మాకు అనే ఆలోచన వీళ్ళకు.
కాబట్టి రైతు బంధు విషయంలో తప్పనిసరిగా 10 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి ఇవ్వాలి. తర్వాత 6 గ్యారెంటీల విషయాల్లో ఉంది సార్. ఈ 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు అనేది ఒకటి సక్సెస్ అయింది. మిగతా మిగతా పెద్ద అంటే ఆ, ఏది మన కరెంట్ కానీ కరెంటు కొంతమందికి అయింది, చాలా మంది కాలే. ఇక ప్రతిదానికి ఒకటే సార్ కొర్రీలు పెడుతున్నారు. రేషన్ కార్డు కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలంటే రేషన్ కార్డులు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు రేషన్ కార్డు వేయడా. మరి ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే ఏడ వస్తుంది? ఇతర వీళ్ళకి కూడా రేషన్ కార్డు కావాలంటారు. ఆయన ఇవ్వలేదు, నువ్వేం కావాలంటారు, మరి ఆడిచి రావాలి. కాబట్టి ఇవన్నీ కొర్రీలు పెట్టే బదులు పేదోడేవాడు నువ్వు సర్వే చేయి, ఏది డోర్ టు డోర్ సర్వే చేయి. ఇది వాస్తవం కులగడ్డ చేసిడు అది తూతూ మాత్రమే సక్సెస్ అవుతుందా? కాదు. ఎందుకంటే 60% ప్రతి ఊళ్ళో మీరు అడగండి, బీసీలు 60% అనేది ప్రతి ఒక్కరు తెలుసు. అన్ని కులాలు కలిపి బీసీలు 60%. నువ్వు ఏ ఊరికైనా పో, ఓసీలు 60% ఊరైనా 50% ఊరా, 30% ఓసీ ఉన్న ఊరు ఒక్కటి చూపెట్టు, దేనికైనా సిద్ధమే. 60% తక్కువ. ఇప్పుడు పద్మశాలీసు, గౌడ్సు, యాదవ్సు, ముడు కాపు, ముదిరాజు, అన్ని కులాలు కలిపి ప్రతి ఊళ్ళో ఉంటారు. వాళ్ళు ఉత్పత్తి కులాలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి 60% పైనే ఉంటారు కానీ లోపల ఉంటారు. ఇప్పుడు మా గౌడ్స్ ఊరు, గౌడు లేని ఊరు ఉండదు, ప్రతి ఊళ్ళో గౌడు ఉంటారు. కానీ వాళ్ళకు కేసీఆర్ కూడా మడి చూపించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు ఎటువంటి హామీ లేదు. ప్రతి సంవత్సరం మన జిల్లాలో 50-60 మందికి తక్కువ తాళమించబడి చనిపోయే వాళ్ళకి తక్కువ ఉంటారు. 50-60 మంది ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఇప్పుడు మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఏమైనా మంచిగా చేయట్లేదు. ఆయన ఒక్క చేతులు లేదు కదా సార్, గవర్నమెంట్ చేయాలి. ఏం చేసినా మేము డిమాండ్ పెట్టాం. ఇప్పుడు ఏ వ్యక్తి చనిపోయినా 20 లక్షలు ఇవ్వాలంటారు. 5 లక్షలు అంతకుముందు టీఆర్ఎస్ ముందు 2 లక్షలు ఇచ్చేది, టీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షలు చేసింది. మినిమం 10 లక్షలు అంటే ఇవ్వాలంటారు. ఆ కుటుంబం ఇప్పుడు ఆయనకు పేదోడు, వాడు తాళ్ళెక్కి పొద్దుగా తాళ్ళెక్కి ఐసీసీలో పైసలు కళ్ళమ్ముకొని భార్య పిల్లలు అదేవాడు. వాడు చనిపోతే మరి ఎట్లా బతకాలి? కాబట్టి కోమటిరెడ్డి గారు ఏమైనా సపరేట్గా చేస్తామంటారు, చేస్తామంటారు కానీ ఇక అది చేసినప్పుడు కదా లెక్క. కాబట్టి ఏదేమైనా గత ప్రభుత్వం పోలీసు ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇక ఒకటే సార్, ఇప్పుడు అప్పుడేమో కేసీఆర్ ఎంతో, ఇప్పుడు వీళ్ళంతే. ఈ బీసీలకు పేదోళ్ళకు న్యాయం చేసేటటువంటి వాళ్ళు బహు తక్కువ. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఫైర్ వీలు. ఇప్పుడు నల్గొండ చూడండి, నల్గొండలో ఎవరి కాడికి పోవాలి? వెంకరెడ్డి కాడికి పోవాలి. వెంకరెడ్డి కాడికి పోవాలంటే ఆయన ఆనుయాల కాడికి పోవాలి. ఆయన ఆనుయాల కాడికి పోతేనే పని అవుతుంది. నేను ఇంత పని చేసినా పోతే మొగమే చూడాలి, మొగమే చూడాలి. ఇప్పుడు నేను మన ఆటఫుల్ గారే భూపారెడ్డి కంటే వెంకరెడ్డి చల్లన ఎవరు అని చెప్పి డోర్ టు డోర్ తిరిగిన మా కమ్యూనిటీలో చెప్పిన, మా ఏరియాలో నమస్కారం సార్ అంటే నమస్తే కూడా పెట్టాడు. ఏం చేస్తాం మనం? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మాతో అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఏమని కాశే గారు బాగురా వ్యవసాయ నీకు సపోర్ట్ కావాలని వస్తారు. ఇప్పుడు ఈయనైతే ఆయన కూడా ఏమో తిరిగినా ఏది భూపాలరెడ్డి కొరకు ఓ అమ్మాయి ఊరు తిరిగినా భూపాలరెడ్డి గెలిపేయాలి ఆయన పోతే కింది మీద చూసేది. ఈ అమ్మాయి వేసాడు మరి మీ శత్రువులమా, అరే ఓట్లేయాలరా అని చెప్పి ఓట్లు వేయించినది పని కూడా పోకపోయేది, ఓ పదవి కొరకు పోకపోయేది, ఓ కాంట్రాక్ట్ విషయంలో పోకపోయేది. ఏం పంతులు గారు బాగురా అంటే సంతోషం, మళ్ళీ బదలిస్తే ఆడికే పెద్ద గిఫ్ట్ అది. అటువంటి నాయకులు ఎట్లా ఉంటారు అంటే గెలిచినంత సేపు ఇలాంటి దూతారు, గెలిచిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అన్యాయాలు చూసుకుంటారు. కానీ పేదోళ్ళ పనిచేసే వాళ్ళు పోతే తక్కువ. నేను సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా ప్రకటించారు. ఇక మేమనుకోను నేను బీసీ లీడర్ కదా, మరి ఏమో చేస్తుండొచ్చు అనుకుంటే దాన్ని ఊసెత్తినోడు లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ అధికారికంగా అంటే కలెక్టర్ చేయాలి, లేకపోతే డిఓ అధికారికంగా ఉంటే డిఓ చేయాలి, మహిళా ఉపాధ్యాయులు కొంతమందికి సన్మానం చేయాలి, ఒక మీటింగ్ పెట్టాలి. ఏది లేదు. మరి దానికి ఎందుకు పెట్టాడు అధికారికంగా? సో వ్యతిరేకత గట్టుకొస్తుంది అంతే కదా. అయితే డిఓ ఫోన్ చేసి డిఓ ఫోన్ ఎత్తాడు, అరే ఏమైనా మరి అధికారికంగా చేయాలంటే నువ్వే బాధ్యుడు అంటే ఆయన అడుగుదామంటే డిఓ ఫోన్ ఎత్తాడు. మరి ఎవరిని అడగాలి అంటే సీఎంని అడగాలనా? సో మరి ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఉండబోతుందండి ఎటుబడి టైటే ఉంటుంది సార్, అంత ఈజీ అయితే ఉండదు. ఎందుకంటే ఊర్లల్లో ప్రతి ఎవరిని అడిగినా కానీ కేసీఆర్ బాగుండనే కాడికి వచ్చింది. సరే కేసీఆర్కి వేస్తారో ఏదో కానీ
కాంగ్రెస్కి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినంత ఫ్లో అయితే ఉండదు. ఎందుకంటే నల్గొండ జిల్లా చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా 40,000 ఓట్లకు తక్కువ మెజార్టీతో గెలవలేదు. ప్రతి ఒక్కరు 40,000 50,000. అసలు రఘువీరెడ్డి ఎవరండి? రఘువీరెడ్డి 5 లక్షల మెజార్టీతో ఎట్లా గెలిచాడు? ఆయన స్వాతంత్ర కొరకు పోరాడా లేకపోతే ఆయన ఏమన్నా ఎంపీ? ఆయన ఒక సర్పంచా, ఓ ఎంపీటీసా, ఓ ఎమ్మెల్యే? జాడాడు కొడుకు అయినంత మాత్రం 5 లక్షల పైన ఓట్ల మెజార్టీతో గెలుస్తావా? డబ్బులు ఎవరికి 1000 2000 3000 డబ్బులతో గెలుస్తాడు. డబ్బులు ఎవరితో గెలువు? నువ్వు డబ్బులు పెట్టకు. జాడాడు ఒకసారి మంచి నిర్ణయం తీసుకోడు, ఇట్లా నుంచి వెళ్ళను ప్రచారం చేయన్నాడు. అది అసలైన ఏది పోటీ నాయకుల లక్షణం. 2000తో ఓడిపోయాడు ఆడికి. కానీ గ్రేట్ అది. ఎందుకంటే ఆయన నేను సేవ చేసిన ప్రజలు నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి, నేను ఏ పైసలు పెట్టను, జనాల్లో తిరగని ఆ మాట ప్రకారం బయటికి వెళ్ళలేదు. రామూర్తి చేతిలో 2000 ఓట్లతోనే ఓడిపోయాడు. చాలా గ్రేట్ అది. నువ్వు కూడా ఇప్పుడు వీళ్ళకు వెనకప్పుడు 10 మంది పోలీసులు ఎందుకు, గర్భేలు ఎందుకు? నువ్వు అసలు నువ్వు ప్రజల మనిషివేనా? నీకు వీళ్ళందరూ ఎందుకు? 100 మంది పోలీసులు దగ్గర పోతాడు, దగ్గర దూరం వచ్చాడు. మన బీసీ భవన్ కూడా పిలిచినావు, వచ్చాడు. మా గౌడాసులు కూడా పిలిచినావు, వచ్చాడు. వస్తే మాత్రం ఏముంది, మా గౌడ సమస్యల మీద ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు. ఏమంటే పోలని ఏమంటే శాలువలు కప్పుకుంటూ పోయాడు. మరి మా సమస్యల మీద ఏంటి? గౌడ సమస్యలు ఏమున్నాయి? ఎందుకు పిలిచారు నన్ను? మరి మా పొన్న ప్రభాకర్ కూడా పిలిచినావు, ఆయన మాట్లాడలే, ఈయన మాట్లాడలేదు. మరి మీ సమస్యలు ఏమున్నాయో చెప్తే వాటి మీద స్పందిస్తామంటే అది భార్య పని ఉంది అంటే పని ఇది పని కాదా? ఇప్పుడు మాది బీసీలలో పెద్ద కులం మాది, అది గౌడ్స్. ప్రతి ఊళ్ళో గౌడ్స్ ఉంటారు. 40 30-40 ఓట్లు ఉంటాయి. మరి మాకు ఒక హామీ ఇచ్చి మీరు తాళం ఇచ్చి పడ్డా మీకు ఏ సమస్య ఉంటే చేస్తారు ఒకటే మాట అంటే సంతోషపడతారు కదా. కాశా గారు శాలువ కప్పరా పోతావు, శాలువ ఈ శాలువ కూడా ఉద్దర కప్పుతావు, కప్పే పిలిచిందే శాలువ కప్పడానికి. అవునా కాదా? దళదానపాయ ఇక పొన్న ప్రభాకర్ ఏం చేస్తాడు? ఆయన పోయిన తర్వాత ఈయనైతే ఉండలేడుగా, ఆయన కూడా పోయాడు. అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఏదేమైనా కానీ ప్రజానురంజకంగా పరిపాలించడం చిరస్థాయి నాయకుడు. వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ డబ్బులతో కొంతకాలమే. ఇప్పుడు బీసీలు ఎస్సీలు కూడా బాగా చదువుకుంటారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఏది ఏది ఒకప్పుడు అంటే చెప్తే వేసేది, ఇప్పుడు చెప్తే కాదు. మనం చెప్పినానుకో, ఈయన ఆయన కాడేమో దిగినట్టుది, ఈయన డబ్బులు తీసుకున్నట్టుది, అందుకనే ఈయన నాకు కొంచెం ఓటే ఉంటుంది, ఈడెవడా నాకు చెప్పానే కాడికి వచ్చారు. కాబట్టి ఎవడు అసలైన నాయకుడు, ఎవడు మనకు సహాయం చేస్తాడు, ఎవడు మంచోడు అని చెప్పి ఆలోచన చేసి చైతన్యం చాలా వరకు వచ్చింది. ఇంకొక 5-10 ఏళ్ళు, ఇప్పుడు సరే నాకు 65 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు. మీరు కూడా చిన్నప్పుడు చెప్పినట్టు వేసేది, ఇప్పుడు ఆలోచిస్తున్నాం. మా పిల్లలు వాళ్ళ పిల్లలని ఆలోచన చేసి చివరికి అనుకూలమైన వాళ్ళకే ఓట్లేసి గెలిపించుకున్న స్థాయి వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ సార్, బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం జిల్లా ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు డిఎల్ ఏమవుతుంది, ఆయన ఇచ్చిన దాంట్లో మొన్న ఒకటే డిఏ ఇచ్చాడు మొన్న. అది అడగ సంవత్సరంలో. అప్పుడు ఏమన్నాడు, ఎమ్మటే అధికారులు రాగానే మీ డిఏలు, పిఆర్సి, మీ హెల్త్ కార్డ్స్ అన్ని. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏముంటాయి? చిన్న చిన్న కోరికలు. డిఏలు ఇవ్వాల్సినట్టు ఇవ్వాలి కాకుండా ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయి. పెన్షన్ రాదనుకోండి, పెన్షన్ వస్తుంది మామూలుగా. ఇది వృద్ధాప్య పెన్షన్ అయిరావు, ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ కదా. ఇప్పుడు డిఏలు లేట్కి చెప్పాలి, ముద్దలు తెచ్చినావు అనుకో, మాకైతే డిఏలు వచ్చినా అని సంతోషపడతాడు. నువ్వు ఇవ్వాల్సినవి అయ్యి, నువ్వు కొత్తగా ఇచ్చేదే కాదు. పిఆర్సీ రాగానే ఇస్తాను. ఇప్పుడు 13 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. లోడ్ బడ్జెట్ ఉంటుంది. మరి హామీలు ఎవరు ఏమను? హామీలు ఎందుకు ఇచ్చినట్టు? హామీలు ఎందుకు? ఆయన 10,000 ఇస్తానంటారు, 15,000 ఇస్తాటివి. ఆయన లచ్చ అంటే నువ్వు 2 లక్షలు అంటే వేలపడబాడిరు అంతా. ఆయన లక్ష రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీ అధికారం కొరకు అంటే మీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు. ఇప్పుడు పరిపాలన లోడ్ బడ్జెట్ ఉంటుంది, తెలియదా? ముందు కూడా తెలుసు కదా. అదేవిధంగా హెల్త్ కార్డు సార్, ముఖ్యంగా ఇప్పుడు వెనుకట ఎప్పుడో 2 లక్షలు ఇది రియంబర్స్మెంట్, ఇప్పుడు అదే 2 లక్షలు. నా ఉద్యోగం కొత్తలు ఎక్కినప్పుడు 2 లక్షలే, 40 ఏళ్ళు సర్వీస్ చేసినా ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 7 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు అదే 2 లక్షలు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు, లక్షలు పెట్టాలి. నేను క్యాన్సర్ పేషెంట్ని 10 ఎకరాలు అమ్మి ట్రీట్మెంట్ తీసుకున్నాను. 10 ఎకరాలు అంటే 34 లక్షలు పెట్టినా. అదే మరి రియంబర్స్మెంట్ ఇస్తే, హెల్త్ కార్డు ఇస్తే 1% కడతాను, పర్వాలేదు.
అంటే ట్రీట్మెంట్ తీసుకొని రేపు సోమవారం పోవాలి. కీమో తీసుకుంటున్నా, కీమోథెరపీ. ఒకటే సార్ ఇప్పుడు 1% కట్టుకొని కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని మా ఎన్జిఓస్ అయితే టీచర్స్ అందరూ అంటారు. దాని మీద స్పందన లేదు. 1% అయినా కొన్ని నెలకు 34 కోట్లు అవుతాయి. మామూలు ఎవరం కాదు. ఆ పైసలే ఇంకోటికి ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ జమ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతుంది, పిఆర్సీ ఇవ్వలేకపోతుంది, డిఎల్ ఇవ్వలేకపోతుంది, ఏది ఇవ్వలేకపోతుంది. పని చేసుకో, పని చేసుకో. ఇప్పుడు అవినీతి ఏమైనా తగ్గింది? అవినీతి ఏం తగ్గలేదు, అవినీతి కూడా బరాబర్ ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కాడిపోతే నీ పుణ్యానికి వచ్చినారా నాయన, 5 లక్షలు ఇచ్చి ఎస్ఐకి వచ్చినా 10 లక్షలు ఇచ్చి సిఐకి వచ్చినా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు సార్ న్యాయం చేస్తారని? ఏ న్యాయం చేస్తావా? అక్కడ మంత్రి ఊకుంటలేడు, ఎమ్మెల్యే ఊకుంటలేడు, ఏం చేయాలి చాలా మంది. కాబట్టి ఏదేమైనా కానీ ఉద్యోగులకు కూడా నువ్వు పని చేయించుకో, జీతాలు తప్పు చేస్తే శిక్షిస్తు అట్లా. అదేవిధంగా రైతులకు కూడా ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ డిఏపికి 350 రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు. ఆయన అడగకపోతే 6,000 బదులు 10,000 చేసాడు. ఇది రైతు భరోసా. ఆయన హామీ ఏమి ఇవ్వలే. దేశం మొత్తం వీళ్ళు ఒక రాష్ట్రానికే పైసా ఆర్డరు. దేశానికి మొత్తం, దేశంలో ఎంతమంది సన్నకారు రైతులు వాళ్ళందరికీ బ్యాంకులలో వద్దనగానే వేస్తుండు. ఇదివరకు 6,000 వేసాడు, ఇప్పుడు 10,000 వేస్తుంది. చాలా గ్రేట్. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ బాగుంటుంది ఇక్కడ సార్. ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి గ్రౌండ్ స్థాయిలో లేదు. కాబట్టి ఇప్పుడు యూత్లో అయితే విద్యావంతుల్లో జన చైతన్యం వచ్చింది. బీజేపీ పర్వాలేదు, అవినీతి లేకుండా పరిపాలిస్తారనేది వచ్చింది. అందులో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన దేశం చాలా పక్కడబందిగా అభివృద్ధి చెందింది. మన ప్రపంచంలో కూడా భారతదేశం అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చింది. ఒకప్పుడు భయపడి బతికేవాళ్ళం. పాకిస్తాన్కు, చైనాకు, జపాన్కు, ఈ శ్రీలంక కూడా భయపడేది, బంగ్లాదేశ్ కూడా భయపడేది. ఇప్పుడు మళ్ళీ చూస్తే అమెరికా వాడు కూడా భయపడే స్థాయికి వచ్చిండు. అంటే ఆ లెవెల్ అభివృద్ధి చెందుతుంది. వీళ్ళేది ఏమనంటే నరేంద్ర మోడీ తిడతారు. ఆయనకి ఏమైనా పిల్లవా పిల్లలా ఏమైనా సొంత వాసులు ఉన్నాయా? ఇప్పటికీ అన్నదమ్ములు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని పోతారు వాళ్ళ కుటుంబం. వీళ్ళు అన్నదమ్ములు ఏసీ బిల్డింగ్లలో ఉంటున్నారు. పెద్ద పెద్ద సెటిల్డ్ 100 ఎకరాలు, వేల కోట్లు. నాకు ఆస్తి లేదు చూపెట్టమని అందరికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కానీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ వచ్చింది. కానీ కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాంగ్రెస్ గెలిపేలేదు. భవిష్యత్తులో యూత్ చదువుకునే వాళ్ళు ఆలోచించి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంట్ వస్తుందని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.